సంవత్సరాన్ని మహాపదల ముంచు నా మనోకల్పములకు కారణమైన ఆ మైసభను విధ్వంసమనొచ్చిన దురాత్ములారా, పాండవహత్ములారా, ఈ సుయోధన సార్వభౌముడు అభిమాన ధనుండనియు మీరు మిక్కిన మీ ఎట్టి సామంతర మాత్రములని అనేకులకు శాసుకుండనని తలంపరైతరే. అప్పుడే దుర్మదాంధత్వము కనులకు ఎగదట్టనా, అప్పుడే యుక్తాయుక్త వివేకజ్ఞానం నశించా, అల్పపుసరి కనులకు ఆనందించిన ఎక్కిటిలో ఒక రాజసూయం చేసి తినగలాయని కనుల విను కానుకున్నారే. ఇంతలోనే ఇంత మిచ్చిపాట. ఓరే రాజకుల వంశనులారా, మిమ్మల్ని ఇంకా ఇంద్రప్రస్థంలో నిలవచ్చిన సుయోధండనేనా? పట్టుపుట్టమ్మల సైతం మూల లాగించి మిమ్మల్ని రెట్టడలు విటలపాలు గాంచి చుట్టలం పట్టింపకుండా నే రాజాజునేనా? నిండు సభా మధ్యమ్మన సకల రాజ సమక్షమ్మన పత్ని సమేతముగా మీ మాన మారడిగో చేయకుండా నే ఇంకనో భూమండలమున దుర్యోధన చక్రవర్తిని విలిపించుకుందనే. పాండవంశ మరణహోములకై హృదయకొండముల క్రోధాగ్ని ప్రజ్వలిస్తున్నది, ఆక్రమిస్తున్నది. మంత్రపాఠములు లేరే. ఏమి కర్తవ్యము అకర్తవ్యత విచారణ లేదు, పుణ్యపాప వివక్ష లేదు, కీర్త్యభికీర్తులు లేవు, కారణములు లేవు, భయము లేదు, భక్తి లేదు. పాండేయ ప్రకల్పిత నిశ్చల పరిభవం త్రిశూలోద్ఘటిక కౌరవంశవర్ధన మనస్కంటే రోంబు యథేచ్ఛా విహారోహారంభుల విధించవలసినది. పాండవ దుర్మద విభజన విధానము ప్రథమ కర్తవ్యము. పాండవ పట్టణించి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యం. పాండు భూపాల కులోన్మరణము అనంతరాచరణీయం. వేదిక మీదకి రావాలి. అరే బాబు ఈ శేషాయి గారు ఈ చూడబోయే నాటకంలో శ్రీకృష్ణ పాత్రధారి శ్రీ బి కామేశ్వరరావు గారు, వారికి కూడా శ్రీ సంగయ్య గారు సాలువ కప్పి సన్మానిస్తారు. కనుక రామచంద్రరావు గారు కూడా హోల్సేల్ క్లాత్ మార్కెట్ సెక్రటరీ గారు కూడా వారిద్దరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ బి కామేశ్వరరావు గారు, శ్రీకృష్ణ పాత్రధారి వేదిక మీదకి రావాలి. ఇక కొద్ది క్షణాల్లో మీరు శ్రీకృష్ణ రాయబారం నాటకం చూడబోతున్నారు. కైండ్లీ బేర్ విత్ us ఫర్ a few minutes. జై శ్రీకృష్ణ పరమాత్మకు. బావా క్షమమేనా? అందరూ కుశలమే బావా. ఆ సువర్ణ మణిమయ సింహాసనం అలంకరించము. మామా సత్యవతీ పౌత్ర, భక్త రాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునెల్ల కాపాడుమని నిన్ను యాచించుటకు పాండవ దూతనై నీ ఎద్దుకు వచ్చింది.
తమ్ముని కొడుకును సదపాలిమ్మని అటుల ఇష్టపడవయే నీవు ఐదులిమ్మని ఐదుగురకు ధర్మముగా నీ దోచినట్లు మనుపు వారు అదేను కాక నీ కులం పెట్టి తరినా చదువు నీ రీతియు శాంతిదాంతియు విశేషఖ్యాతియు చాపురీకట నాటోపముగలట్టి విపనాదంబల్ల నగ్గించి సంపద సొంపారు కులంబు నీ కులము ఇవారందరూ నిత్య సత్య దయాశాలు కీర్తి నిలుపుకునువయ్యా పాండుగా దగ్గర పాండవుల తెరంగెత్తిదనినా పతితులు కారు నీ ఎడల భక్తులు మామ పతితులు కారు నీ ఎడల భక్తులు చింతలు కారు విద్యలు చతురులు మంచివారు ఉపసంతతికి అతిథులకు కూర్చువారు పాండవులు భవానీ పాండవులు రణశూరులా లేక భోజనశూరులా ముమ్మాటికి నీ మా పాండవులు రణశూరులు పాండవులు అడ్డువాడని అతి దీనులై ఐదూళ్ళడుగా ఇక ఏది సౌకర్యంపదం మామా పతితులు కాదు నీ ఎడల భక్తులు ఫలితార్థములు చెప్పితిని అట్లు చేదలంపరితో వారేదురు నువ్వు ద్రౌపదీవు నీతో వేరు చెప్పుకునే మాటలు ప్రకృతానుపయోగం గురుగుని చేసి విరమించితిని మామా విరమించితిని అల్లుడా సర్వ నిరంజయు నన్ను ప్రతిస్తున్నారు కాలం వేలెప్పుడది పాండురాజు కొడుకులెప్పుడేరుకోగలండి కారణమున వృద్ధుడయ్యే మాట కూడా నాకు కొడుకులు తండ్రుల మాటలకు అడుగైనను దాదరనని యశమునకు భీష్ముడే చివర మా రంగడము జనియించినది మొదలు సంవత్సరంసి ఈ ముదుసలి అప్పుడే తన వాచా కౌశల్యమును చూపిస్తున్నాడు మామా ఎరుగుతూ అయినది పెద్దవాడు కదా అని విన్నవించింది అట్టి
అట్టి మహాత్ముడి పాండురాజుతో పుట్టినవాడుగా పురమి వంతుడిగో ఈ కట్టిన పాపమేంటియో కష్టముగా మామా నీ కట్టిన పాపమెట్టిదియో కష్టముగా బట్టి అరెట్టు నీ గదవో పార్థివ సంగమ నీ జీవితమా ఈ యోగుని కొలది చెప్పు చూడు. గాద్యము దుర్భరము కావున నీతో కూడా ఇంతగా చెప్పవలసి వచ్చినది. వారిచే శుశ్రూషనే చేయించుకున్నదవో లేక దుర్గరమునే చేయించు, అది నీ యందున్నది. ఇందులకు అందులకు వారు సంసిద్ధులై ఉన్నారు మామ, సంసిద్ధులై ఉన్నారు. వాసుదేవ, నా యోపినంత నీ ఎదుటే ఉపదేశించిన నందనందన అతడు పాపమే గట్టెనో పుణ్యమే గట్టెనో ప్రకృతము మనకది విచార్యము కాదు. అధిక ప్రసంగము గావించుటకు ప్రభుత్వం వచ్చిన వాడు నీ మొత్తాంశమేదో చెప్పుకోదు. పోయి సూతపుత్ర, నందనందనుని మాట అతుంచుము. నీకి అధిక ప్రసంగమునకై ఎవరి అధికారము సంగతి ఎప్పుడు గురుడంతవానికేనియో రాధేయ, శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి పాపమున్న ఒక కారణము చెప్పినాడు. మరియు చెప్పవలసిన చెప్పగలడు. నడుమ నీకు దుందుడికి ఎందులకు సరసము దారిపోక ఎదిరి శక్తి ఎన్నక పాడిమాలి భూవరులకు కూర్చువాడనని వాయుకు వచ్చినట్లు ప్రేమగా ఉరువరుడెందులో వరుణ సీతపుత్ర నలుగురు సముద్రోవగా నడువబోవు. ఇది ఎక్కడి పాపకర్మమో. ముదిరిచే మది తప్పిన ఈ గాంగేయునితో పాటు నీకు కూడా మతిపోయినా ఏమి? కూడుంగుంటయ సంగి బ్రోచు విముని ఒక్కండవ్వడో వచ్చి దూరాడం చూసు చూరకుండుటకు ద్రోణాచార్యుడో భీష్ముడో కాదీ కర్ణుడు లోననండు పైలొక్కండు అనేకుండా నీ యోడం మిత్రమా, నీ యోడం ప్రాణముడైన వీడుటకు వీడున్నాడు సిద్ధంబుగా. ఓయి రాధేయ, సుయోధన దయ సంపాదిత అంగదేశ సామ్రాజ్య కౌరవ, నీవు సేవకుడు. ఉచితంబులకు ధర్మముల పెద్దలకు భీష్మాదులకు కూడా ఉపదేశించుతున్నావు. న్యాయపక్షపాతులకు ప్రభు చిత్తానుసరణం అనావశ్యకము. ఎక్కడి కలపకూడని దేవులు చేతరాజుని అంటునే నిక్కమంతు శరణాందరకు విడపు చేతని ఖండము అవునే పంచుమడి కొంతు వసందము ఏకయున్న నీల పాటు చెందుటకు ఏదు చెప్పుము ఉదరగలే నిరభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ లక్షణ మాత్ర పరిజ్ఞాత ధనుర్వేద సార ధనాత్మజ న్యాయపక్షపాతులకు ప్రభు చిత్తానుసరణ మహావశ్యకంబను కదా ఇప్పుడు గడించినవి. కానీ ఈ గాంగేయాదుల ఏడల ప్రయోగం పడ్డ దేనంటివేని అధికాతత్వము కలుగు చాన సతి ఎంతయ్యుండగా దుర్మదారమటి కొయ్యుని కీర్తి తెచ్చి కతి వస్త్రం
బొల్వద దాటి సభలో ఇందువ చింపమంచు హృదయాత్మాలింబగా చూసి రాజభయంబు నందుక ప్రావి లేని దుఃఖాయం అనుజాలి కన్నా అది ఒక గొప్ప కార్యమని సుయోధనాథులు ప్రశంసించిరా. నీవు 4 ధర్మవాక్యముల నాడు నడువులంతలా వారికన్నా పెద్దవైతివా. దీనికంతకు ప్రథమ కారణము నీ తండ్రియే కదా. సులువులో నుంచి దుష్ట చేష్టల నివారింపబూనుటి కంటే పెద్దల కోరకుండుటియే పరమ ధర్మము. అర్చు కటైషి పుణ్య పాపై హరిమ ఫలముచ్చటే అని శాస్త్రముల వాకుడుతున్నది. దుర్యోధనుడు సగుణముగా నశించే ఉపాయము ఈ అంగరాజుకు తప్ప తక్కిన వారికి తెలియము. ఎట్లొచ్చినది కౌరవుల కాసు తలంపున సఖి మత్తిగా నీకు తెలిసి హరి మంచియో చెడ్డయో మంచియో చెడ్డయో చెప్పుతుండగా ఆత్మపురాజ భక్తి గలదంతయు ఎల్లడి సేయు భంగి ఈ నచ్చది కోటపుత్రుడు అభిమానము చేకలచు బ్రాహ్మణ కుల సార్వభౌమ లక్షణ మాత్ర పరిజ్ఞాత చతుర్వేద సార ఆచార్యపుత్ర కథనము చేయవచ్చిరని కన్ని ముకుందుని మాట చెప్పునరి సుయోధనుడు తన వీరము నీరము పాలు చేసినన్ బెదరట సూతనందను వేదురుగాడు చతుస్తముద్రముల్ చదరము గల్గుని పుడమి శాస్త్రవ శూన్యము చేయకుండగా మోదీ అలీక భాగ్యాల రకాలందల ఇక ఎన్ని నోళ్ళ వీరములు పలికినము మధ్య భాగం వదలి అరుబాత మను వెన్నాద తూడంగల కాలం వేగుదంటే సర్వము వలదు ఉద్యము యుద్ధములందు తండ్రి గురుడేతన మనమందరము కార్యార్థి అయి వచ్చిన వాసుదేవుని ఆవలకుండంపు యోచింపవలేను కదా. నీకి యకారణ పరస్పర కలహములేల రాధేయ నీవికి సమాధేయ ఆచంబులికై ప్రయత్నింపకము. పెద్దవాడునని అయినా మీరెల్లరూ నా విన్నపము చెల్లింపు. మా సుయోధనుడు ఎక్కడ ఆయన దగ్గరకు రమ్ము. ఈత ఏదో పరగా అని పలుకులు ఉపదేశించు. కానీ విందం తండ్రి కుమారా ఇంద్రియ దుర్మదం మొదలే జగదంబు వంటి విష్ణుంద్రకు నంబువాడు విచారము చేయు మునీంద్రులే దయాగాంధుని భూము చూచుటకు చాలక ముందుదురు అతివాడు వందితుడు చేరువ కుల్పడి కలిగి దూతయ్య అయ్యనగ మాటలు నిరాకరింపగా ప్రత్యుత్తరము చెప్పుము. తండ్రి నేను కొత్తలేమన్నవి వెనుక సంజయుడు చెప్పిన మాటలే ఈతడు నువ్వు చెప్పు. అందులకు నేను అంగీకరింపనని ఇందెరుగుని వారు ఎవరు? తండ్రి అట్లు కాదు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ
ప్రభులకు మన మన మహారాజుకులందరూ సంధి గొడంపడుట యందు కృతనిశ్చయులై ఉన్నారు. వారైనను ఐదోళ్ళిచ్చిన చాలు అంతే కదా, అంతే మావా అంతే. అంజాయంబుగ నేల దాయాదము నేటి సంగరము చేయుంచాలు రే. నీకు కన్నాదుల్ గల భయం నికేల తను దయ్యం గుండె కాబోలు నేడేది దేవుడు నగరిందొడరు వారెవ్వరు నా ముందర. ఇంకొక విశేషము చెప్పగా నాలకింపు. ఏమయ్యే తండ్రి? లోకములు భస్మమగు లోకములు భస్మమగు సదలోకనుతుడు సదరా జగలేని జతండు కుదురు ధర్మమున గాడి వంకడు ఉదార చరితుడు అలడు పడకు యుద్ధము తగదు కొడుగా. తండ్రి చెప్పవలసిన వారు కావునా చెప్పింది కాదని ఐదుళ్ళిచ్చిన చాలును లేదేని అది చేత నిజములందు దాయాదులు కబురంపిన. తండ్రి ఏ ఈగలజుడ తండ్రి ఏ ఈగలజుడ వారి తోడు కాదే అడియనుగాక తండ్రి. మొదటి నుండి మేమును పరమకార మనస్సుకొన్నట్టి వారమైతిని ఏగటి గలుగు అయోన్య బయటి మాని పగలును బయల చెల్లును గాక ఏగటి గలుగు అయోన్య బయటి మాకు అడియనుగాక తండ్రి. ఆ పాండవులు బలవంతుడే మమ్మ జరుగుతున్నది కలవాయను కలము నిజముగా అంతటి బలవంతులేనిచో సమరము చేయవే. బలము జాలిన తండ్రి నలుగురు చూచుచుండే చంద్రము పెరవారిచే కటకటంబడ చూచుచు ఊరకుండురే. మమతయు సొంకు మానము అవమానము శిష్యుడు లేని వారిని యమునటయ్య భూమి బంధులందరూ నవరచయ్య అడిగినవుగాక తండ్రి. నవకండల భూమండలాదవ మకట తగటుట నీరాజిత నిజపాద సుందరాభార దుర్వాహునై పరరాజ మత సహోదరుడు భీకర భుజావల నమస్కరుండని అభిమాన ధనుండునై 14 భవనములు ఎత్తిపెట్టి వచ్చినను ఉక్కడే పొందాలి ప్రచండ ప్రతాప ప్రభాసను నా నూర్కుడు సహోదరుడు చంద్రతన పరాక్రమోజ్జులుండైనటువంటి తండ్రి తమ్ములు సంగ్రామంబులోని ప్రాతిగాని ధర్మమ్మని దానకే కుదిరి 12 తండ్రి ధర్మమ్మని దానకే కుదిరి 12 ఏదోల ప్రాధాన్యము గలటి రాజకొడుకు పౌరవ్య వంశాగ్ని ధర్మమ్మని కానకే కుదిరి 12 ధర్మమ్మని కానకే కుదిరి 12 తండ్రి నీవు తమ్ములని చున్నావు. ఆ తమ్ములు ఎవరయ్యా? తమ్ముని తనయులకు తోలిమనదెవరో. ఎవరయ్యా నీకు తమ్ముడు? ఇయమా అనిరా ఇంద్ర అసలుల తమ్ముడు పాండుంద్ర పాలుడో తమ్ముడు వివరించుమయ్య తండ్రి. ఆయన నీగా అప్రస్తుత ప్రశంస చేయాల తీగ కదిపిన డంకంతయు కదలను ధర్మశాస్త్ర ప్రకారముగా వారాలకు పాలు లేదంటేని
ఆ వచనములు చెప్పి సభాసదులు నొప్పింపము. ధర్మం తండ్రి మీరు ధర్మశాస్త్రం అంటున్నారు. అట్లయినా రాజ్యం జాస్తి కుటుంబంలోనే కానీ కనిష్ట కుటుంబం వంటి కాదే కాదు. ఈ వివేకం వలన మొట్టమొదటి వారికి ఎక్కువ అర్ధరాజ్యంపు సంప్రాప్తించింది. కావున నేడు వారు మాపై అడుగు వెళ్తున్నారు. ఇది కేవలం అధర్మం. నిజంగా ఏమీ ధర్మమే జయించేది నాకేం చేయమద్దు కాక. ఆ ధర్మశాస్త్ర ప్రశ్నకు నాకేలా రణంబరి జయం ఉండే పరాజయం ఉండే నా విషయం తండ్రి పక్కన గెలిచి తినేది ఈ జగతి అనుకునేదా తండ్రి పక్కన గెలిచి తినేది ఈ జగతి అనుకునేదా అను జన్ములు కొడుకులను వల్ల చదువులు గెలిచినేడియు సపరివారం అనుభవించద నాగలోకానుభవము. అదీనుగాక తండ్రి శౌరి వచించు మాటలకు జంటి ఈ ఉపదేశము మేము విన్నారము కోమటంజు మరి నానవహింబకుడు అజరో నమస్కారము రాజరాజముకు సార్థక భావంబు దాల్చినట్టి నా పేరు జగంబుల నిల్వబేడను అతులను గ్రహింపుడి. కుమారా నీవు యుద్ధమందు కృతనిశ్చయుడు వయ్యుంటివి. దోత బ్రొక్కిన మహానాగంబుల కరణి నీపై కురుకు తలంచుతున్న పాండవుల బల పరాక్రమంబులు నా కడుపులో చేయి వెట్టి కలచుతున్నవి. భరత కులంబు పేరు నిరుపల్తమురాయని తరివేడా వ్యాస ఋషి మహామనీషి మన సంతతి నిల్పగలయ్యా. సంకలనము రోజుయ పరవశంబుల పెంచుగదయ్యా. దానివేళ అలవరమై కుటుంబ కలహంబు దుంచగదయ్య పుత్రగా. తండ్రి ఉడికి కూర్చుండగా 50 దుర్భాషాలు మరణకులమునకేల లోపము రెండు తగలవారని చచ్చి గలదే చేసిన తప్పునే గురుని సేపవచనము నిజముగా జరుగునే తండ్రి చేసిన తప్పునే చావు. తండ్రి మీరెంతసేపు చెప్పిన నువ్వు పిచ్చి సంఖ్యని వార్తలు విన్నది వరకు వారికి దేవతలు కూడా సహాయం తెలుస్తున్నారు. ఇది కేవలము పొరపాటు. కామ క్రోధాలలోనే గీర్వాణులు ఎప్పుడు నువ్వు వర్తింపు అట్లు వర్తించలేని వారికి దేవత్వమే నిలువు. కావున వారు నువ్వు మనుషులు మేమును మనుషులే సర్వవిధంబులా మా బలపరాక్రమంబు ఎత్తుడు. కావున భౌతవ్యము నేను ముందే నిర్ణయించింది. దాని నాలించి సత్తత కైకను అది తెగ ఆప్తు అంటే అది తెగటాత్ము ఆండములనందరి ప్రపజాదాత్ముతో వనరుహనేత్రుతో విపతి వర్గముతో నచరంద వాస్తదంగని నివారిండు యజ్ఞములను ఆంజనములు మడు రత్నహారములు కొనుల విరుపులగిస్తూ అఖండవదాంగులు నడ్డు మెచ్చగా అమంగళము శాసించుగాక. రాజ్యేవతా భావికాలాన్ని స్వారిని అయి ప్రసరించిన కాబోలును ఈ సూతనందుని మైత్రయే నా కులంపునకింత చేపాటు తెచ్చినది. ఓరి గురుకుల కాంతారథవానలాభిజేయ రాధేయ ఇంకేమి చేయించదురా. తనకు నీరక్షేరముల బాధి ధనురాడ తగు బిడ్డలతో పగలు దాపితే ధర్మరాజును మాయదారి వై రాజించి వంచించి దోషమాడించి మహారాజు దుహితను రక్ష కీర్తించి ఉత్తంబు నర్పించి తీము కూడుగుడ్డకు దూరతల చేసి వాడు వీరుల నడవి కట్టి నీవు సంధి పొసగింపవచ్చిన సౌరి తోడా అగది తంబులాడించి ఎంపుచుంచిని ఇచ్చవచ్చిన రీతి నీ ఇచ్చవచ్చిన రీతి చేయింపుము ఔరా. భరత వంశము బ్రతుకుని పాలబడియే
నీ కుమారునితో మైత్రి గావించిన రాధేవునికి తగిన బిరుదునిప్పించుతుంది. ధరవు నీ కన్న కొడుకులతో సమముగా పెంచులీవు, ఆ కుటుంబము పెళ్ళ నీకు మాటల చెదురాడరాదు గాని నీరుందనితే తెరవరు చెప్పుమా. పాండవుల దత్తగా నీకు లెక్కమకు వాత్సల్యం ఉన్నాయడనా కరులందూరగనే వారిని తిరువంబంది వేళ గుర్వర సర్వంతుడు తరవోయగా స్వతంత్రము ఎదివో తని నాయక ఏమైతులాదికి చేతం పాము సంపించు నేపరి చందంబున విచ్చులాడదో నీవారెల్లరూ కాలింపదను. సర్వరాజు జయించినది పాండురాజు పుత్రుడిని చూసి ఓమిని విరోధము పోని శిరోధనుండు వరవరల చేతి అపరాధములన్నూ పుత్రునందల పడవేయ శ్రీపతి ధర్మం గౌరవవంతమూసన. కుమారాధికరణ సుడి విజయమనినప్పుడు ఈ మహారాజు వాక్యములకు అభిమానం ఎలా తండ్రి? నా బహిప్రాణంలో కరుడంటే ఒకటి ఇంకొకసారి ఇటు కథ సూలాయమానంపకులు దుర్భాషలు ఆడుతులేని అడ్డగడదాగంధరాది పడుపు మండు అవని కైవసంబు పాండురాజు దుతులకు ఈ మనోరథము నిండు. పాపము శాంతించుగాక. మిత్రమా, ఈ మహారాజు వాక్యములు విని నా మనసు విరిగిననియా ఇట్టి అశ్లీల వాక్యములు ఆడుకొనుచున్నావు. చాలు చాలు. ఇన్నేళ్లు మైత్రి గావించితివి గాని ఈ కన్నుని మనోవిషయమును గ్రహించలేకపోతే ఒకటి నిన్ను వంగినన్ స్వర్ణగిరీలముల్ పగులవారినన్ లోకము తెల్లవారినన్ పూర్ణదయా సహాయుడై కోరికి వచ్చి పురారి ఎల్గినన్ కన్నుని మేన ప్రాణములు కలిగిన పాతుల చావు తప్పునే. దుర్యోధన వినలేస్తువేనే విదురుని పలుకులు లెక్క పలుకులు అందు తులానంద మాట మిగుల కొనియాడదగినది ఏమంటేనే తోడి తోడి పోని తమ పన్నులనిస్తమో సంవది నొమచేసి కాజము తీర్పుతని మనోరథంబో ఇరుముల కోరికలు జల్ల రోజులు సొమ్ముతే వెలగీసెదరు ఆలు బిడ్డలు. శాంతరమా ముదిసలివి కాకపోయిను నీవు మాకు సహాయం కట్టా ఏమి తులావనంబన మాధ్యమత్యమునొక్కడించినంత మాత్రంబన ప్రయోజనం లేదు. రాజ్యమంతను కైసం కాకుంటుమాయి అయినను చచ్చినా తాత చచ్చినా క్రీడి చచ్చినను పావని నలుగురు మాకు 4 ఇచ్చిన చాలు కడుగరే అప్పుడు మీరెల్లరూ చెప్పరే ఇసగమేలయాడగవు అప్పుడెల్లరూ కూడి చూడ దూడముల కోల్పుచ్చిన భాగము నగల నగల దూడల నేడు ఈరులై అడిగిరు కాక తాత 5 మాగు తక్కువలు అంతగా క్రీడి ఒక్కడును చిన్న చీడుగలదే ప్రతికి ఉండనండి కొత్త
బ్రతకవలయు చచ్చలేనియు ఏవుడు చావవలయు. వేదివాడ సుయోధన, తులారణములు అంగరాజు అప్పుడే విభత్తును ఓడించునని అనుకున్నావా? అతని బల పరాక్రమములు నీవేమెరుగుదు. విరటుని పశువుల పట్టిన తరుణమున ఆటగడు తాకిన మన ఎల్లల గతి ఏమయ్యను? ఏ జనుమున నడచిదిమా మరచిదిమా కురునాడా. ఆచార్యవర్య, సర్వజ్ఞులు తాము సైతము ఇటునే సెలవిచ్చిన నేనేమని ఎదురు పాండవ పక్షపాతం భవन्तము మరలించగాక. గురువర్య, పాండవ పక్షపాతము భవన్మతము మరలించగాక. ఆ ఖండవ నందనుండు తల కంటెను పరాక్రమశాలియే అదట్టుండగా ఎన్నడో అయిన యుద్ధపు మాదతరంపురయ్య. కానిండు మహాత్మ నీవు కృపై గతి కలిగిన ఏమి చేయుడు. అనుల్లంఘని ఎంబకు తన సామయాన చెప్పని నిశ్చితనే అనుకో. ఇరువురు స్వతంత్రులగలర అటుకునే రెండు ముదిరిన అవనిజములు ఇముడునే రెండు కట్టులంటే నీ యొక్కలను విముడింపజూచిన గురువరేణ్యా. గాంధారేయత్రమా, మేము పాండవ ఎడల గాని నీ ఎడల గాని భిన్నాభిప్రాయము కాము. భీమార్జుల బలంబులు ఎరింగి ఉన్న వారు మూడితే నీకు చెప్పుకుంటుంది. ధనన్న కృపాల వారు పారిన కుంభీరులు బ్రచ్చడమో ఎవడరుగు ఆలోచనతో వచ్చి అని చేసి ధైర్యం వ్యక్తి బదల నుంచి నాకు కూడా లజ్జాకరంబకు పని చేస్తున్నావు. బ్రాహ్మణుడని గాని గురువని గాని నమస్కరించుగాక. తోడ్పడు మంచు పారులొకని ప్రార్థింపగా వచ్చునే. కనకస్వాదర ధీర రాణిసువు సంగ్రామాంగణం బంధు నీ అనుగుణ్ కన్నుడు చచ్చనే. ఇటుల దైన్యం బంద నీకేలా ఆ వెనుకన్ దైన్యము చెందదో రిపులతో పెంపేది సంధించువో. అట్లయినా ఇదిగో నేనే ద్రోణాచార్య పుత్ర, ఇదివ సేనాని సమధామ అశ్వత్థామ కోపింపకుండా ధనచక్రమునంతయు తన చేతుల మీదుగానే తిప్పవలయనున్న కర్ణుని మనోర్ధమే చెల్లింపవయ్యా. ధర్మము భూతధర్మమును రాసి భూతమయ్యప్ప వాచావాత్సల్యము చూపే కర్ణుడు. ఇది మాత్సర్యంబు నీకేలా రాజే వేళల్ని కోరునో అనికి నాడే పొండు పోరాడ. రాజే వేళల్ని కోరునో అనికి నాడే పొండు పోరాడ. అట్లనే మహా లేదా దక్షింపుడు కన్ను తామునకు ఆకంతమో యుద్ధము. కృష్ణ, నివారింపకము. రాణిము ఏమి చేతుల్లో ఏమి చేయుదునా ఈ పిడికిలు దాన్ని వృక్షలు గావించాలి. కుమారా, ఇవాళ ఇంత తొందర కోపత్వాల రగుల్పబోకు దయా కుమారా. మాకెల్లలకు గీతాబాయంబగు త్రోవబోవు ప్రణవ్యాసంగివై ఆత్మగవర్తంబు విరోధిపై పై చూపించగాడుమయ్య. పోరాటంబు పాడియే మనకు అన్యాయం బిడ్డ అన్యోన్యము అపద్వాల రవిల్పబోతుము. ఓయి మూడ దుర్యోధన, సిగ్గులేక ఇంకా అనున్నేమో వచ్చిదివా అని తోడ్పడు మంతు భారతగడా. ఆచార్యుడు ఈ
కనుడా ధరణి నాకుండవు ధరణి నాకుండవు సామ్రాజ్యము కూడా మూడగనుకుంటా నీకు మోసించి మార్చిన మానందగు వాడనే కలమతి విశ్వాస సూర్యాకృతి కుమార ఇవాళ రాజదూషణము కరుడైనను రాజును పరిత్యజించుట తగవు గాని దూషించడం తగదు నాయన. మహాత్మా అట్లు పరిత్యజించుడు మాత్రము ధర్మమా? ఇట్టి వారు పరిత్యజించిననేమి పరిగ్రహించిననేమి చాలు చాలును పేరు చూడ ధనురాచార్యాంకము ఆ రంపులో ఏ లోపంపు ఘటించిన చెడు కదా ఈ చెత్త పేరంచు ఇట్లా ఆలోచించిన పంపు సంగర పరిత్యాగంబుగా వింతజంకేలా మిత్రమా తోరికి వీరు వీరు తోడుపడువారే ఎంతో ఆశించితే దురహంకార పరిభవిష్యమాన కురుకుల లోపలు అని నీరాజు రెండు 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 రెండందు మమ్మారాధించిన నాడే వచ్చదములే నాడు వచ్చదము పోరా నీరవయ్య సాగారా పోదము కోరికై నిస్మాపానుడా పిలిచెను వారే ఎంతును వారే ఎంతును వారి వారల బలామస్తంభము కృపాచార్య భాగినేయ కించిత్ కాలం ఓపిక చేయము అందరము కలిసియే పోవచ్చు చెప్తున్నా మహాత్మ. బావా దుర్యోధన సూచితివి కదూ నీ కొలువు కూటము క్రమముగా రణకూటముగా మారుతున్నదేమయ్యా. బతుకులుండగనైనా చెప్పబో వాక్యములు శ్రద్ధగా ఆలింపడు. చెల్లియో చెల్లకో తమకు చేసిన వ్యక్తులు సైకిలందరూ తొల్లి బతించే చెల్లియో చెల్లకో తమకు చేసిన వ్యక్తులు సైకిలందరూ తొలిగా చూసే నేడు నన్ను దూరద మంది సంధితే పాపను ప్రజలు తప్పు వహింపద పొందేసో ఎన్నిదనంబె కూర్చదవో సంధిసేతువో ఏర్పడ చెప్పుము సౌరభేశ్వర ఒకవేళ మా పాండవులు బలహీనులని ఎంచుతున్నా వేదం కానీ మా పాండవులు ఎంత మాత్రం బలహీనులు కాదయ్యా బాలా. అడుగుతయేయని మహామహితత్తుడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోలే. కన్నులు పదివేమురైన
ఆపలేకపోయినను అంగరాజులు చేసి కదా. నీ మెప్పు కొరకై ఏవేవో వ్యర్థ ప్రగల్భములాడుతున్నాడు ఈ కర్ణుడు. కానీ మా పార్థుని ఎదురించినంతటి శక్తివంతుడా? అంతటి శక్తివంతుడే అయినతో నాడు ఘోషయాత్ర సమయంపున చిత్రగ్రీవుడు మిమ్మల్ని పరాభవించి మిమ్మల్ని రథచక్రములు కట్టుకొని పోతున్నప్పుడు ఈ కర్ణుని పరాక్రమమేమయ్యను. అప్పుడు మా పాండవులే వచ్చి మిమ్మల్ని రక్షింపుకున్నట్టు ఈ సరిగి నీ చిత్రపటములు చిత్రగ్రీవుని కొడుకు కూటములో ఉండేది. మన బలమెంతయో ఎదురు బలమనికి ఎరువులక ఆర్ణవ సప్తకంబు కరియే ధరకుంగిన నిన్ను వంగినం స్వర్ణగిరీంద్రములు తగులు వారిన లోకము తెల్లవారినం పూర్ణ దయా సహాయులు కోరిక వచ్చి పురారి కలిగిన కదులు నేను ప్రాణములు కలిగిన పార్థుల తావు తెప్పునే నీ ఇంతవరకు ఏవేవో ఎంత ప్రగల్భులాడిన ఈ కన్నులు పడిన అని నప్పుడు తప్పుడు దుర్యోధన నిజముగా కురు సంగ్రామే జరిగినట్టు రాబో పరిణామం ఇట్టుండో ఎరుగుడులా తండ్రులు కోల్పోయిన తనయులు కోల్పోయిన తల్లిదండ్రులు భర్తలు కోల్పోయిన భార్యలు పిల్లలు వృద్ధులు అందరూ నీ వద్దకు వచ్చి రాజా నీ రాజ్యకాంక్షకై మమ్మల్ని బలిపెట్టిదే ఈ రాజకీయముగా విలపిస్తున్నప్పుడు వారికి నీవేమని సమాధానము చెప్పగలవయ్యా? వారికి నీవేమని సమాధానము చెప్పగలవు? కావున నా పరుపును విశ్వసింపును నా పరుపును విశ్వసింపును ఇవన్న లోపల నేడు నా సంధివచనంపుని నీకేమీ నువ్వు చెరుకుంటుంది లేదు కదా. కానీ రాబో కురుక్షేత్ర మహాసంగ్రామమునందు ముందు చిరభాగి దండం పుంగడి తోని చందన వీరం నారి ఒక్కన్నును నీమరాలకింపడు కురుపానాథ సంధింపగా పాలుని దున్నపోతు చిరుగంటలు బ్రోతుకు గీరుడప్పు నీకు నా సంధి వాక్యములతో సంతోషమునా వస్త్రం బూతుతో ద్రౌపదీకాంతం చూసిన నాడు చేసిన ప్రతిజ్ఞ ఈ సొంతం ఈ సహజము రొమ్ము రాములాడైన సంతోషముల అంతిపోయిదే. నోటికి వచ్చినట్లు పేల్చున్నాడు వీరి మతం సంతోషముల అంతిపోయిదే. అజాత శత్రువే అలిగిన నాడు కర్ణ దుర్యోధనులు నన్ను బంధించుటకేదో కుయుక్తి పలుతున్నట్టున్నారు. ఏమో చూచట తాత మరునిది నందన నాపై కోపము నీమనుమను నాపై కోపము నీమనుమను ఉన్నాదము వచ్చు నా కోపం ఎంతయు నొప్పుగాక నన్ను కట్టుగాక రాదు నన్ను కట్టుగాక రాదు నేనే పోని ఒక కుంతయాడు నీవు ఈ కోపపోను తానా పన్ను మరే మగున
అగ్రజ. ఒక్కని చేసి నన్ను పెట్ట ఉట్టుడగు మొదలవుతున్నాదే. నేనెక్కడ మోగలాడ ఇకనెక్కడ దిక్కితి దక్కి కైవడు దక్కితి నీకు పట్టుము ఒకటి దక్కకుము ఇటు చేరలేను చక్కని అరుజన్యులతో అరుజన్యు ప్రదర్శించబాబోలు అక్కడక్కట ఈ పాపాత్మనికి ఇది దర్శింపరాదు కదా. అయినను అడిగి చూసేదిగాక. వాసుదేవ, నాకునో నీ రూపంపు దర్శించే భాగ్యమును కలిగింపు. బాబా, నీకు నువ్వు దివ్య దృష్టిగా సంగతిని కనుగొను. కనలేని నీదైన చిత్రూపంబు కనుగొల్చి నే బహుపాపాత్ముడనైన పుత్రకథనను బాల్యత్వము రూపమును రహి వీక్షించిన కన్నులం పరుల నరహంబవుననే వీక్షింప నీవే హరింపరుగదవయ్య నీ విడిద దివ్య జ్ఞానము కేశవా. వాసుదేవ, మహానుభావ, నేను ఈ దృష్టితో ఈ పాపపు ప్రపంచం ఎలా చూడవలేను? మరలా ఎప్పుడు ఎట్లు ఆగింపును. మామా, నీ విద్యాభీతించుడు అట్లే అయ్యడుగాక. సాఫలమైతే మహా భీష్మ ద్రోణ కృపాచార్యులారా, మేలును కీడును చెప్పి చూచితివి వేడానంద కుతూహలము గలవాడయ్యుండ మాటిగా దాకుని ఉండబోలు ఎవరాగాలు వారింత ఎలా ఇంత కాలము ఆచయుడుడా ఉన్నవారెల్లరూ ముందుగా శ్రీ మద్దాల భాస్కరరావు గారు శ్రీకృష్ణ పాత్రధారికి పుష్పమాలాంకృతం గావిస్తారు. శ్రీ కామేశ్వరరావు గారు శ్రీకృష్ణ పాత్రధారి వేదిక మీదకి ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి వేదిక మీద దయచేయమని కోరుతున్నారు. రామచంద్రరావు ఉంటామండి. చెప్పాలా? చెప్పండి ఇది చెప్తారా? చాలా కాదు, తెస్తాను ఆయన లేదు. గజప్రమాదం ధరి పురుటిపంట గ్రామస్తులు మంత్రి రాములు గారు ఈ శ్రీకృష్ణ పాత్రకు మెచ్చుకుంటూ 120 రూపాయలు బహుకరించారు.
శ్రీకృష్ణ పాత్రధారి బి కామేశ్వరరావు వచ్చి పుచ్చుకోవాల్సిందిగా కారణమైంది. మీకు 120 రూపాయలు మంత్రి రాములు ఇచ్చారు. మంత్రి రాములు గారికి నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. విజయ కళాంజలి ఈ 120 రూపాయలు కూడా నేను విరాళంగా చదివిస్తున్నాను. కొత్తపేట పోస్ట్ మాస్టర్ గారు శ్రీ గోపాలరావు గారు ఈ కార్యక్రమం నడిపించడంలో ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను నా వెనక ఉండి నాకు ఎంతో ధైర్యం చేకూర్చినందుకు గాను వారికి ఎస్పీ గారు అంటే మా కామేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆయన ఏమంటో అందజేయవలసిందిగా కోరుతున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. శాషాయి గారు వారి తుది పలుకులు. రసజ్ఞులైన ప్రేక్షక శ్రోతలకు అభినందన మందారం. విశ్వరూప సందర్శనం చేశాం మనం. ఇప్పుడు కృష్ణరాయబారం ఆ ఘట్టాన్ని, అది పద్యనాటకం. పద్యాలంటేనే మనం పద్యాలు వినటం కానీ పద్యాలు అనటం కానీ మానేశాం చాలా మంది. పద్యం అంటే ఎలా ఉంటుందో మనకి తెలియదు. అన్ని వచన నాటకాలు ఏవో వస్తున్నాయి కదా, అన్ని టుంగిరిలు తుంపులుగా. పద్యనాటకం మనకి అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము. ఇది వాళ్ళు తిరుపతి వెంకట కవులు ఎంతగా భారతాన్ని మధించి అది ప్రజల పాలు చేశారో, ప్రజలకి దగ్గరికి తీసుకొచ్చారో కవిత్వాన్ని. అంతఃపురాల్లో ఎక్కడో తిరిగే కవితా కాంతని వాడవాడలలో తిప్పారు వాళ్ళ కవిత్వాన్ని. ఆ పద్యాలు మనకి ఏమిటో అర్థమైనట్టుగా ఉంటుంది. అవి చదువుతూ ఉంటే అర్థమైనట్టుగానే ఉంటుంది. ఆ పద్యాలు రాగయుక్తంగా, అభినయంతో, హావభావ స్ఫోరకంగా కనుక అంటే ఎంత బాగుంటాయో. ఇప్పుడు మీరు చూశారు, మనం అందరం నాగరికులం కదా, ఇప్పుడు నగర విలాసానికి అలవాటైన వాళ్ళం కదా. ఓ క్షణం సేపు దేన్ని గురించి ఆలోచించే అవధానం లేదే. కానీ ఇంతసేపు ఈ నాటకాన్ని ఎలా చూశారు మీరు అంటే, ఆ పద్యంలో ప్రాణం ఉంది, ఆ అనటంలో ప్రాణం ఉంది, ఆ నటనలో ప్రాణం ఉంది. అందుచేత కామేశ్వరరావు గారు ఆ పద్యం చదువుతూ ఉంటే ఎంత ఎంత దీప్తి కలిగిందో, ఎంత మనస్సుకు ఒక రకమైనటువంటి అవధానం ఏర్పడిందో మీరు తెలుసుకున్నారు. ఇంతకీ అసలు ఈ కథ మన కుటుంబ కథ. మన రాష్ట్రంలో ధృతరాష్ట్రులు ఉన్నారు, దుర్యోధనులు ఉన్నారు, కర్ణులు ఉన్నారు, వికర్ణులు ఉన్నారు, ధర్మజులు ఉన్నారు. మనకి జరుగుతూ ఉన్న కథ ఇది. అందుకని అది వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. అది సామెత అందుకు వచ్చింది. ఎందుకంటే మన ప్రాబ్లం అది, పర్సనల్ ప్రాబ్లంని వాళ్ళు నేషనలైజ్ చేశారు. దాన్ని ఆ ప్రాబ్లంని చూపించారు ఒకసారి. భారతం అంటే అంతే కదా కథ. ఆ భారత కథ అలా కథలో ఒక రక్తి ఉంది, ఆ పద్యంలో ఒక రక్తి ఉంది, నటనలో ఒక రక్తి ఉంది, ప్రజలలో ఒక శక్తి ఉంది దాన్ని ఆస్వాదించడానికి. అందుచేత ఈ పద్యనాటకం ఇంత హృదయంగా ఇంతమందిని ఆకట్టుకుంది. ఆ దుర్యోధనుడు మాట్లాడిన వచనం మీకు ఏమైనా అర్థమైందా? మాకే చదువుకున్నాం అనుకున్న వాళ్ళకి, సంస్కృతాంధ్రాలు చదివిన వాళ్ళకే కూర్చోబెడితే కాసేపు ఆలోచిస్తే తప్ప చెప్పలేము. అంత ధాటి అయిన సమాసాలు అవి. ఆ సమాసాలు ఆయన అంటూ ఉంటే ఏదో మనకి తెలిసినట్టే, ఆయనకి ఎంతో అవమానం జరిగినట్టు, ఆయన అభిమానం, మహా అభిమాన చేతనుడు కదా దుర్యోధనుడు, ఆయన అభిమానం పోయినట్టు, ఆయన బాధపడుతున్నట్టు, ఆయనతో పాటు మన అభిమానం కూడా దెబ్బతిన్నట్టుగా మనం చూడాం.
మనం దుర్యోధనం అయిపోతాం ఆ క్షణంలో. మళ్ళీ కామేశ్వరరావు గారు వస్తే కృష్ణ భగవానులు అయిపోతాం. ఆయనలో ఉండే ఆ విలాసం, ఆ క్షణక్షణ ప్రతీక్షణ మనోహరమైనటువంటి ఆ తేజస్సు, ఆ వాక్కులో ఉండే ఉజ్వల శక్తి, అవన్నీ కూడా ఎవరో ఎంత కాపాలి? ఎవరో మాట్లాడుతుంది.